హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీడింగ్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. సో బ్రేస్లెట్స్ అంటే క్రిస్టల్స్, రుద్రాక్షలు అండ్ వాస్తు పిరమిడ్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి కొంచెం లేట్ అవుతుందండి. ఎందుకంటే సిటీస్లో ఉన్న వాళ్ళకి డిటిడిసి నుంచి పంపిస్తాం, దానికి వాళ్ళకి లేట్ అవ్వదు. బట్ విలేజెస్లో ఉండే వాళ్ళకి ఇండియా పోస్ట్ ద్వారా పంపిస్తూ ఉంటాం. అది సాఫ్ట్వేర్ అప్డేటింగ్ వల్ల మనకి అది డిలే అవుతుంది. సో లేట్ అయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు, పర్వాలేదు. ఓకే, అంటే ఒక 4 or 5 days ఎక్స్ట్రా లేట్ అవుతుంది మీకు రీచ్ అవ్వడానికి అవి. ఓకే, ఆ సాఫ్ట్వేర్ అప్డేట్ అయిపోయిన తర్వాత పోస్ట్ ఆఫీస్వి అవి కూడా కరెక్ట్ టైంకి రీచ్ అవుతాయి. ఓకే, ప్రోడక్ట్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ ఆర్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. చూద్దాం మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్. జడ్జ్మెంట్ విత్ క్వీన్ ఆఫ్ పెంటకల్స్, నైట్ ఆఫ్ సోర్డ్స్, 4 of cups అండ్ కింగ్ ఆఫ్ కప్స్. ఆల్ కప్స్ ఎనర్జీస్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ మనకి. అండ్ ద ఎంప్రెస్ విత్ కింగ్ ఆఫ్ పెంటికల్స్. కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ డివైన్ మ్యాస్కులిన్, ఫెమినిన్ ఎనర్జీస్ వచ్చాయి మనకి. ఓకే, సో నెక్స్ట్ కార్డ్ 5 of Swords. ఫేక్ ఎనర్జీస్, టాక్సిక్ ఎనర్జీస్ కూడా కనిపిస్తున్నాయి. సో అందుకే టవర్ కార్డ్ కూడా మనకి ఇక్కడ వెంటనే వచ్చేసింది. అండ్ 5 of Pentacles అండ్ 2 of Swords. Knight of Cups, న్యూ బ్రాండ్ న్యూ చాప్టర్. ఓకే, 9 of Cups ఇన్ ద షాడో. సో జడ్జ్మెంట్ ఫాలోడ్ బై క్వీన్ ఆఫ్ పెంటికల్స్. సో ఇక్కడ రీయూనియన్స్ కనిపిస్తున్నాయి. రీయూనియన్స్ ఎవరైతే అరౌండ్ 6 months బ్యాక్ సెపరేట్ అయిపోయారో వాళ్ళు వాళ్ళకి రీయూనియన్ అనేది అవ్వబోతుంది. అండ్ ఎవరైతే 6 months బ్యాక్ సెపరేట్ అయిపోయి ఉన్నారో వాళ్ళకి, ఎవరైతే అన్మ్యారీడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి మ్యారేజెస్ అనేవి కూడా అవ్వబోతున్నాయి. ఓకే, అండ్ విత్ నైట్ ఆఫ్ సోర్డ్స్. ఈ పర్సన్ చాలా యాంగ్జైటీతో వస్తున్నారు మీ దగ్గరికి. ఓకే, బట్ అది ప్యూర్ ఇంటెన్షన్తో వస్తున్నారా లేదా మళ్ళీ ఇంకేదైనా నెగిటివ్ ఇంటెన్షన్తో వస్తున్నారా అనే దాన్ని చూస్తే ఒక 4 of Cups ఎనర్జీలో వస్తున్నారు. అంటే మిమ్మల్ని ఒక యూనిక్ గిఫ్ట్లా చూస్తున్నారు ఫ్రమ్ యూనివర్స్. ఓకే, ఈ పర్సన్కి చాలా ఆప్షన్స్ ఉన్నా తన లైఫ్లో మిమ్మల్ని ఒక యూనిక్ పర్సన్లా, యూనిక్ గిఫ్ట్లా చూస్తున్నారు. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని అంత ఈజీగా చేతిలో నుండి ఫ్లిప్ అయిపోనివ్వరు. ఎందుకంటే ఇలాంటి యూనిక్ పీపుల్ మళ్ళీ మీ పర్సన్ లైఫ్లోకి రావాలి అని అంటే అది జరిగే పని అయితే కాదు, మీ పర్సన్ ఒపీనియన్ అది. ఓకే, సో అందుకే ఒక కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో మీ ముందుకు రావడానికి ప్లాన్స్ అనేవి వేసుకుంటున్నారు. అంటే ఇది ఎలా కనబడుతుందంటే విత్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ 5 of Swords. ఇక్కడ సెకండ్ ఛాన్స్ కోసం ఈ పర్సన్ వస్తున్నారు. ఎమోషనల్ స్టెబిలిటీ అనేది కూడా వచ్చింది ఇక్కడ ఈ పర్సన్కి. అండ్ విత్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ సెకండ్ ఛాన్స్తో కోసం అడగడానికని వస్తున్నారు. బట్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన పాయింట్ ఏంటి అని అంటే, ఇన్ కేస్ మీ విషయంలో థర్డ్ పార్టీ కనుక ఇన్వాల్వ్ అయి ఉంటే ఆర్ ఎనీ అదర్ కార్మిక్స్ ఇన్వాల్వ్ అయి ఉంటే
ఈ రిలేషన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడం అనేది కొంచెం కష్టమైన పని, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ విత్ 5 of Pentacles ఈ పర్సన్ ఫైనాన్షియల్ లాస్తో వస్తారు మీ దగ్గరికి. ఓకే, సో మేబీ ఎక్స్పెక్టింగ్ మీ సపోర్ట్ అన్నమాట. అండ్ సంథింగ్ రిలేటెడ్ టు రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ విత్ Knight of Pentacles ఈ పర్సన్ మేబీ ఏదో ఎక్స్పెక్ట్ చేసి థర్డ్ పార్టీ ఆర్ కార్మిక్స్ ఎనీ అదర్ రిలేషన్షిప్స్లోకి ఎంటర్ అయి ఉండొచ్చు, లేదా ఇంకేదో ఎక్స్పెక్ట్ చేసి మీ దగ్గరికి వస్తుండొచ్చు. ఓకే, ఇది కొంతమందికి రెజొనేట్ అవుతుంది, అందరికీ రెజొనేట్ అవుతుంది ఈ పాయింట్. ఎందుకంటే అందరూ జెన్యూన్గానే ఉంటారు జనరల్గా. సెకండ్ ఛాన్స్ అడిగే వాళ్ళందరూ కూడా నెగిటివ్ పీపులే ఉంటారా అని అంటే అది ఎస్ అని చెప్పకూడదు. సో అది మీరు చూసుకోండి. ఇన్ కేస్ థర్డ్ పార్టీ కనుక ఇన్వాల్వ్ అయి ఉంటే అది మీరు ఆలోచించి డెసిషన్ అనేది తీసుకోండి. ఓకే, బట్ ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలని, నెక్స్ట్ యాక్షన్ తీసుకోవాలి అని, అండ్ మీకు ఒక రెస్పాన్సిబిలిటీ, మీది రెస్పాన్సిబిలిటీ మీ పర్సనే తీసుకోవాలి అని చూస్తున్నారు. ఇంటెన్షన్స్ అయితే ప్యూర్గానే ఉన్నాయి, బట్ మీకున్న రిస్క్ ఏంటంటే థర్డ్ పార్టీ. టెంపరెన్స్ ఇది ఒక డివైన్ కనెక్షన్, డివైన్ మ్యాస్కులిన్ ఫెమినిన్ ఎనర్జీస్ ఇక్కడ మనకు వచ్చారు కదా. కింగ్ ఆఫ్ పెంటకల్స్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటకల్స్ అండ్ దిస్ క్వీన్ ఆఫ్ వాండ్స్ అండ్ 5 of Pentacles. మీ పర్సన్ మిమ్మల్ని ఒక క్వీన్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీలో చూస్తున్నారు, అంటే డివైన్ ఫెమినిన్ ఎనర్జీలో చూస్తున్నారు. ఓకే, బట్ మీ పర్సన్ని మీరు వదిలేసి మూవ్ ఆన్ అయిపోయారేమో అన్న ఇన్సెక్యూర్ ఫీలింగ్ కూడా ఉంది ఇక్కడ మీ పర్సన్కి. ఓకే, అండ్ ఫైనాన్షియల్ లాస్ కూడా కనిపిస్తుంది కొంత మీ పర్సన్ సైడ్లో. ఓకే, మేబీ ఈ సెకండ్ ఛాన్స్లో ఎప్పుడైతే సెకండ్ టైం మీ దగ్గరికి వస్తారో ఇక్కడ ఫిజికల్ లాస్ అనేది కనపడుతుంది ఇక్కడ. అందుకే ఓకే, ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. ఈ పర్సన్ చుట్టూ ఎంతమంది ఉన్నా ఈ పర్సన్ మీకోసం ఆలోచిస్తున్నారు, ఫోన్ పదే పదే చూసుకుంటూ ఉన్నారు, లోన్లీగా ఫీల్ అవుతున్నారు. స్ట్రగుల్స్, చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తారు ఇక ముందు ఈ పర్సన్ తన లైఫ్లో, మేబీ విత్ కార్మిక్స్. ఓకే, నెక్స్ట్ కమింగ్ 2 weeksలో ఏ రిలేషన్షిప్లో కూడా ఈ రిలేషన్షిప్లో ఏమీ కూడా చేంజెస్ అయితే కనపడవు. మీ పర్సన్ సైడ్ నుంచి చూస్తే అక్కడ ఓన్లీ స్ట్రగుల్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, జెలసీ, టాక్సిక్ ఎనర్జీ ఇదే కనిపిస్తుంది. బట్ మీ సైడ్ నుంచి చూస్తే మీరు మీ వర్క్లో బిజీగా ఉంటారు ఎప్పుడు. విత్ 3 of Pentacles మీరు టీం వర్క్ చేయడానికి ఇష్టపడతారు, అండ్ మీ పర్సన్ కూడా మీతో టీం వర్క్ చేయడానికి ఇష్టపడుతున్నారు. మేబీ ఈ పర్సన్ మీ కొలీగ్ అయి ఉండొచ్చు, లేదా మీరు బిజినెస్లో ఆర్ ఆఫీస్లో ఏదైనా కలిసి పనిచేస్తుండొచ్చు. సో అలాంటి పర్సన్ ఎవరో, అండ్ ఈ పర్సన్ మళ్ళీ మీతో కలిసి లైఫ్ లాంగ్ ఉండాలి అండ్ లైఫ్ లాంగ్ మీతో కలిసి పని చేయాలని చూస్తున్నారు. కానీ ఇక్కడ ఈ రిలేషన్షిప్ అనేది ఒక జెన్యూన్ రిలేషన్షిప్. ఏస్ ఆఫ్ కప్స్, మ్యారేజ్ కనిపిస్తుంది ఇక్కడ ఇన్ ఫ్యూచర్. ఈ పర్సన్ ఇన్ ఫ్యూచర్ మ్యారేజ్ అనేది ప్రపోజ్ చేస్తారు మీతో, మీకు ప్రపోజల్ అనేది ఇస్తారు, మ్యారేజ్ కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. బట్ ప్రాబ్లం ఉంది కొంచెం ఇక్కడ. ఏంటి అని అంటే సమ్ కార్మిక్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. సో కాంప్లికేటెడ్ సిచ్యువేషన్స్ అనేవి మళ్ళీ మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఎస్, విత్ 4 of Pentacles అండ్ టవర్ కార్డ్ ఫాలోడ్ బై హ్యాంగ్డ్ మ్యాన్. ఈ ప్రాబ్లమ్స్ అనేవి మీకు డిఫరెంట్ యాంగిల్స్ నుంచి వచ్చేస్తూ ఉంటాయి మీ పర్సన్కి అండ్ మీకు, ఆర్ మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్కి. అంటే ఏదో ఒక రకంగా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉండాలి. ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ ఇదంతా కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది మీరు. ఓకే, సో ఈ పర్సన్ చాలా మనీ కూడా సేవ్ చేసుకుంటున్నారు అండ్ మీ రిలేషన్షిప్ని చాలా సెక్యూర్గా చూసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. ఇక ముందు ఇన్ కేస్ అంత కేర్లెస్గా ఉంటే
ఈ రిలేషన్షిప్ అనేది ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళదు. ఓకే, ట్రికరీ అండ్ ఫ్రాడ్, 7 ఆఫ్ సోర్డ్స్. బట్ కొంతమంది విషయంలో ఒక ట్విస్ట్ అనేది కనపడుతుంది. ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని మ్యానిపులేట్ చేసి మిమ్మల్ని ఒక ట్రెజర్ బాక్స్లో యూజ్ చేసుకున్నారు. ఓకే, సో ఇప్పుడు అందుకే ఇలా వెళ్తూ వెళ్తూ మీ లైఫ్లో నుండి వాకవే చేస్తూ అలా వెనక్కి తిరిగి చూసుకుంటున్నారు. అంటే తను చేసిన మిస్టేక్స్ ఇవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటున్నారు ఈ పర్సన్. ఓకే, రియలైజ్ అవుతున్నారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. సో సెకండ్ ఛాన్స్ అడిగేటప్పుడు మిమ్మల్ని చాలా కేర్ఫుల్గా ఉండాలి. లేదా మీరు ఇన్ కేస్ కమ్యూనికేషన్ సరిగా లేకపోతుంటే రీసెంట్ పాస్ట్లో మీ కాల్స్ అటెండ్ అయి ఉంటే బాగుండేది, లేదా మీ మెసేజెస్కి సరైన రిప్లై ఇచ్చుంటే బాగుండేది, మిమ్మల్ని రెస్పెక్ట్ఫుల్గా చూసుకుని ఉంటే బాగుండేది, అలా ఫీల్ అవుతున్నారు. కానీ ఇప్పుడు అదంతా మీ పర్సన్ రిగ్రెట్ ఫీల్ అయినా కూడా మీరు ఒక ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు. అంటే మీరు ఎక్స్క్యూజ్ చేసే పరిస్థితిలో మీరు లేరు, మీరు ఎక్స్క్యూజ్ చేయరు. ఐ డోంట్ కేర్ అంటున్నారు ఇక్కడ. ఓకే, మీరు ఒక మెచ్యూర్డ్ పర్సన్, బట్ మీ పర్సన్ ఇక్కడ ఒక ఇమ్మెచ్యూర్ పర్సన్. ఓకే, సో ఈ పర్సన్ మీకోసం కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా ఒక ఇలా అడల్ట్ ఫిగర్, ఒక అథారిటీ ఫిగర్ దగ్గర నుండి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది గేదర్ చేస్తున్నారు. ఓకే, అండ్ 7 ఆఫ్ పెంటికల్స్, నావిగేటింగ్ లైఫ్. ఇక్కడ ఈ పర్సన్ స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది వేస్తున్నారు. మళ్ళీ మీ రిలేషన్షిప్ని సెకండ్ ఛాన్స్లో అయినా సక్సెస్ఫుల్గా చేద్దామని. కానీ ఒక్కొక్కసారి ఈ పర్సన్కి కొంచెం ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ వచ్చినప్పుడు ఏమనిపిస్తుందంటే మీ పర్సన్కి ఇక్కడ ఇంకా వద్దు, ఈ రిలేషన్షిప్ నుండి వాకవే చేసేద్దాం అని అనిపిస్తుంది. కానీ ఒక్కొక్కసారి మళ్ళీ ఏమనిపిస్తుందంటే మీలాంటి జెన్యూన్ పర్సన్ ఆర్ ఒక జెన్యూన్ ఎనర్జీ మళ్ళీ దొరకదు ఈ పర్సన్, కానీ మళ్ళీ సెకండ్ ఛాన్సే బెటర్ అని అనిపిస్తుంది. సో అలా స్టెబిలిటీ అనేది లేదు ఇక్కడ ఈ పర్సన్కి. అండ్ జస్టిస్ ఏం చెప్తుందంటే మీకు సపోర్టింగ్గా మీరే ఉండాలి ఇక్కడ. అండ్ మీరేంటంటే ఇక్కడ మీ పర్సన్ మీకు ఏదైనా చెప్పినప్పుడు, ఏదైనా ఫేక్ ప్రామిసెస్ అని మీకు అనిపించినప్పుడు వాటిని ప్రూవ్ చేసుకోమని అడగాలి. ఓకే, ఈ పర్సన్ మీకు త్వరలో కాల్ చేస్తారు. సో కాల్ చేసి తప్పకుండా అపాలజీ అనేది చెప్తారు. ఓకే, అండ్ విత్ పేజ్ ఆఫ్ పెంటికల్స్, మానిటరీ గెయిన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. అండ్ సడన్ చేంజెస్ కనిపిస్తున్నాయి. అండ్ సడన్ అగ్రిమెంట్స్, ఫైనాన్షియల్ అగ్రిమెంట్స్ కూడా కనిపిస్తున్నాయి. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ 4. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 777 అని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి.